నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సీడ్స్కు స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం కరకరలాడుతూ టేస్టీగా ఉండే కలకల చేయటం చూద్దామండి. వీటిని మైదా బిస్కెట్స్ అంటారు, స్వీట్ బిస్కెట్స్ అని కూడా అంటారు. పిల్లలు ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటాయి. నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? రెసిపీ చేయడానికి ముందుగా మిక్సీ జార్లో అరకప్పు చక్కెర తీసుకోవాలి. దీనితో పాటు 4 యాలకులు వేసి మెత్తగా పొడి చేయాలి. ఇప్పుడు బౌల్లో 1/2 కప్పు నీళ్ళు తీసుకోవాలండి. అలాగే పొడి చేసుకున్న చక్కెర వేసుకోవాలి. చక్కెర నీళ్ళలో కలిసే వరకు విస్కర్తో బాగా కలపాలి. విస్కర్ అందుబాటులో లేకపోతే స్పూన్తో కూడా కలుపుకోవచ్చండి. చక్కెర పౌడర్ చేసాం కాబట్టి త్వరగానే కలుస్తుందండి. బాగా కలిసిన తర్వాత 1/2 కప్పు నెయ్యి వేసుకొని కలపాలి. నెయ్యికి బదులు నూనె కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి, షుగరు వాటర్తో కలిసేలాగా బాగా కలపాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలవాలండి. విస్కర్తో చూపించిన విధంగా కలిపితే ఈజీగా కలుస్తాయి. ఇవన్నీ కలిసిన తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి, లేదా బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చండి. అలాగే చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే టేస్ట్ పెరుగుతుంది. అంతా బాగా కలిసిన తర్వాత 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండికి బదులు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. పిండిని చపాతీ పిండిలాగా కలపాలి. నేను ఇక్కడ నీళ్ళు యాడ్ చేయలేదండి, కరెక్ట్గా కొలత సరిపోయింది. ఒకవేళ కలిపేటప్పుడు మీకు నీళ్ళు అవసరం అనిపిస్తే కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలపాలి. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో పిండి కలపాలండి. పిండి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మూత పెట్టి గంటసేపు పక్కనుంచాలి. చపాతీ పిండిలా ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదండి. మైదా పిండితో చేస్తున్నాం కదా, ఎక్కువసేపు కలిపితే జారవుతుంది. కలిపిన పిండిని పక్కనుంచితే బాగా ఊరి సాఫ్ట్ అవుతుందండి. బిస్కెట్స్ కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. గంట తర్వాత చూడండి, పిండి బాగా సెట్ అయ్యింది. ఇప్పుడు ఈ పిండిని 3 భాగాలుగా చేసి చపాతీలాగా ప్రెస్ చేయాలి. మరీ పల్చగా కాకుండా 1/2 ఇంచ్ మందంతో రోల్ చేసుకోవాలండి. చూడండి, అంచులు అనీవెన్గా ఉన్నాయి కదా, ఎడ్జెస్ని కట్ చేసుకోవాలండి. ఎడ్జెస్ని తీసేసి చపాతీని స్క్వేర్ షేప్కి కట్ చేసుకోవాలి. బిస్కెట్ స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, లేదా డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. చాకు కొంచెం నెయ్యి రాసి కట్ చేస్తే ఈజీగా కట్ అవుతాయి. వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగా వేగుతాయండి. కట్ చేసిన అంచులన్నీ కలిపి రోల్ చేసి బిస్కెట్స్ కట్ చేసుకోవాలి. అంచులన్నీ చివర్లో చేసుకుంటే సరిపోతుందండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేయించడానికి నూనె వేడి చేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచి నూనె వేడి చేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. నూనె కాగినప్పుడు నీళ్లు చిలకరిస్తే వీడియోలో చూపించిన విధంగా బబుల్స్ రావాలండి. అప్పుడే నూనె వేడి కరెక్ట్గా ఉన్నట్లు. నూనె వేడి ఎక్కువ ఉంటే బిస్కెట్స్ గుల్లగా రావండి. నూనె కాగాలి, తక్కువ వేడి ఉండాలి. అప్పుడే బిస్కెట్స్ బాగా గుల్లగా వస్తాయి. బిస్కెట్స్ అన్నీ నూనెలో వేసుకొని అన్ని వైపులా సమంగా వేగేలాగా గరిటెతో కదిలిస్తూ వేయించాలి. ఫ్లేమ్ని మీడియం టు లోకి మార్చుకుంటూ వేయించాలి. గరిటెతో కదిలిస్తూ మంచి గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించాలి. చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్కు వచ్చాక టిష్యూ పేపర్ మీదకి కానీ చిల్లులు గిన్నెలో కానీ తీసుకోవాలి. ఇలాగే మిగతా పిండంతటిని చేసుకొని నూనెలో వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడు సాఫ్ట్గా ఉంటాయి, ఆరిన తర్వాత కరకరలాడతాయి. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 10 రోజుల వరకు ఫ్రెష్గా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో అందరూ ఇష్టపడి తింటారండి. రెసిపీ నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.